హలో అండి, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనం తినే మామిడి పండుకి ఎన్ని రకాల కెమికల్స్ కలుపుతారనేది, మరియు దాని నుంచి మనం తీసుకునే జాగ్రత్తలు ఏమనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఈ వీడియో మీకు చాలామందికి ఉపయోగపడవచ్చు. సేవ్ చేసుకోండి. మరి కొత్తగా చూసుకునే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ మామిడి పండుకి ఎక్కువ పరిమాణంలో పెస్టిసైడ్లు ఆరోగ్యానికి ప్రమాదకరం. చాలామంది రైతులు మామిడి పండ్లకు పిండ్లను, పురుగులను నివారించడానికి అధిక పరిమాణంలో కెమికల్ పెస్టిసైడ్లు వాడుతారు. ఇది మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం, ముఖ్యంగా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు. ఈ పండుకు వాడే కెమికల్ ఏమంటే కార్బండాజిమ్ మరియు ఇమిడా క్లోపిడ్, అంతేకాకుండా క్లోరోఫైరిఫోస్ వంటి హానికర కీటక నాశకాలు వాడుతారు. ఇవి ఎక్కువగా ఫలాలు పరీక్షణ కోసం, పురుగుల దాడికి ముందే మరియు తరువాత కూడా వాడతారు. కానీ వీటిలో కొన్ని క్యాన్సర్కు కారణమవుతాయి అని పరిశోధనలు చెబుతున్నాయి. మరి హార్వెస్ట్ మూడ్ ఫిక్స్ కోసం లాస్ట్ స్ప్రే తర్వాత 15 రోజులు వేచి ఉండాలి. పండ్లు తినే ముందు కనీసం 10 నుంచి 15 రోజుల వరకు వాటిపై పిండి పూసిన పెస్టిసైడ్స్ పూర్తిగా వెళ్ళిపోవాలి, లేదంటే రసాయనపు మిగులు మన శరీరంలో చేరుతాయి. మరియు ఈ బయోపెస్టిసైడ్స్ అనగా జైవ పెస్టిసైడ్స్ కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. మామిడి పండ్లకు నిమాయిల్, ట్రైకోడెర్మా, బివరియా బేసియానా వంటి ప్రకృతి సిద్ధమైన జైవ కీటకనాశకాలు ఉపయోగించవచ్చు. ఇవి పర్యావరణానికి హానికరం కావు, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ మామిడిపై కార్బన్ వాడకం మామిడిని తొందరగా మాగేందుకు అనుభవజ్ఞుల చేత ఖండించబడింది. మామిడి త్వరగా మాగేందుకు కాల్షియం కార్బన్ వాడటం సాధారణమే. ఇది ఒక విష పదార్థం. శ్వాస సంబంధిత సమస్యలు మరియు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. మరి మామిడి పెస్టిసైడ్ నుంచి జాగ్రత్తలు. మామిడిని వినియోగించే ముందు బాగా నీటితో కడగాలి. ఇది పొడిగా కాకుండా తడిగుడ్డతో తుడవడం మంచిది. అంతేకాకుండా సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ మామిడిని కొనుగోలు చేయడం మంచిది. అవి జైవిక పద్ధతిలో తయారవుతాయి. పెస్టిసైడ్స్ మిగులు తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా రైతులు పెస్టిసైడ్స్ లేబుల్ను చదవాలి. PHI ప్రీ హార్వెస్ట్ ఇంటర్వెల్ పాటించాలి. కొన్ని పెస్టిసైడ్లు పండ్ల కొయ్య ముందు కనీసం 10 నుంచి 20 రోజులు వాడకూడదు, లేకపోతే అవి ఆరోగ్యానికి హానికరం. రైతులకు మరియు కొన్ని జాగ్రత్తలు. IPM అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పాటించాలి. ఇది రసాయనాలతో పాటు జీవ పరిష్కారాలను కలిపే విధానం. పొలం వద్ద సేఫ్టీ కిట్, మాస్క్, గ్లౌస్ వాడాలి. మామిడి కాయల దశలో ప్రకారం వేరెవరు పెస్టిసైడ్లు ఎంపిక చేయాలి. ఈ మామిడి పెస్టిసైడ్లపై అసాధారణమైన, చాలామందికి తెలియని ముఖ్యమైన వాస్తవాలు. మీరు రైతు అయినా, వినియోగదారు అయినా ఇవి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి.